హాయ్. సీఎస్‌కేకి, ఎంఐకి మ్యాచ్‌లో అయితే సీఎస్‌కే అయితే మళ్ళీ మరొక విజయం అయితే సాధించింది. 20 పరుగుల తేడాతోటైతే ఎంఐ పైనైతే గెలిచింది. ఎంఐ ఇంకొక మరి దారుణమైన ఓటమినైతే చూసింది. ఈ ఓటమి కారణాలు ఒకసారి మనం చూద్దాం. ఒకసారి ముందు బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే అయితే 206 పరుగులు చేసింది. ఈ టార్గెట్ వస్తదనుకోలేదు ఎవరు మ్యాచ్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే. ఎందుకంటే ఆ లాస్ట్‌లో ఏదైతే ధోని వచ్చి 3 సిక్స్‌లు లాస్ట్‌లో ఒక బాల్‌కి 2 పరుగులు రావడంతోటైతే దాదాపు 20 పరుగులు చేశాడు 4 బాల్స్‌లోనే. 4 బాల్స్‌లో 20 పరుగులు అంటే హ్యూజ్ కాబట్టి కొంచెం అదొక్కటే చేంజ్ ఏమైనా అయిందా? ఎందుకంటే 20 పరుగులు తేడాతోటైతే ఎంఐ ఓడిపోయింది. ఆ 20 పరుగులు ధోని కొట్టడం వల్లే అయ్యి ఉండొచ్చేమో మేబీ. ఆ డిఫరెన్స్ కనిపించింది. అలానే రోహిత్ శర్మ మంచి ఒక సెంచరీ చేశాడు. సెంచరీ చేసినప్పటికీ మ్యాచ్‌లో అయితే గెలవలేకపోయింది. కారణం ఏంటంటే ఏదైతే మిడిల్ ఓవర్స్‌లో మంచిగా ఆడినప్పటికీ లాస్ట్‌లో 17, 18, 15, 14, 16 ఓవర్లు ఏదైతే ఉన్నాయో అక్కడ మంచిగా అయితే వాళ్ళు బౌలింగ్ వేయడం చూసాం. సీఎస్‌కే టీం అయితే చాలా బాగా వేశారు అక్కడైతే. దాని ద్వారా అయితే వాళ్ళైతే పరుగులు